నీకు మాట ఎట్లా మాట్లాడ కష్టం వస్తుంది నీకు? హలో వేస్ట్ ఫెలో టెన్షన్ ఎవరంటున్నారా? అరే పోయా నీకు నీ రికవరీ చేత కదా నీకు ఏం చెప్తున్నావు మేడం? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గైడ్ రవి ఛానల్కి. లోన్ రికవరీ మేడం ఏ విధంగా హద్దులు దాటి మాట్లాడుతుందో ఈ యొక్క వీడియోలో మీరు వినండి. వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ ఉంటుంది, సో చివరి వరకు వినండి. సో వీడియో వస్తే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. సార్ కట్ చేయకండి సార్, అయిపోతుంది అంటే అయిపోతుంది కదా, అయిపోతుంది అని కట్ చేస్తే సొల్యూషన్ రాదు కదా సార్. అది అకౌంట్ అనేది హోల్డ్ చేయడానికి కూడా టైం లేదు సార్. మేడం గారు వాట్ ఐమ్ సేయింగ్ లిసన్, 20 మంత్ ఎండ్ వరకు నేను ట్రై చేస్తాను చెప్తున్నా కదా సార్. మంత్ ఎండ్ వరకు టైం లేదని నేను చెప్తున్నాను కదా సార్. మీరు చెప్తే అయిపోతుందా? అవును అయిపోతుంది సార్, సిస్టమ్ దగ్గర కూర్చున్నా కాబట్టి చెప్తున్నా కదా. నేను చెప్తున్నా అంటే మీరేం నా ముందు 10 సిస్టమ్స్ ఉన్నాయి. అవునా సార్, 10 సిస్టమ్స్లో ఎన్ని అకౌంట్స్, ఎన్ని సిస్టమ్స్లో ఈ మధ్య ట్రాన్సాక్షన్లో పేమెంట్ ఎంత ఉందో చెప్పండి సార్. చూసి యాజ్ ఆన్ డేట్ ఎంత ఉందో చెప్పండి సార్. యాజ్ ఆన్ డేట్ ఇండియన్ రూపీస్ లోపల చాలా ఉంది మేడం. ఏంటి సార్? చాలా ఉంది మేడం. మరి చాలా అంటే ఎంత సార్? 1 కోటి రూపాయలా, 2 కోట్ల? అరే మేడం, నేను బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ ఉందా? మీరు నాకు మీరేం చేస్తారో నాకు అవసరం లేదు. ట్రాన్సాక్షన్ అకౌంట్ గురించి మాట్లాడినా మీరు నాకు అది చెప్పండి, అర్థం అవుతుందా? మీ ప్రొఫెషనల్ నాకు అవసరం లేదు కదా. మీరు అంత ప్రొఫెషనల్ ఇంత కోపిస్తున్నాయి మేడం, షార్ట్ టెంపర్ ఉందా మీకు? కాదు సార్, మీరు అంతా మీ దగ్గర అంటున్నప్పుడు ఓపిక పెట్టుకోండి మేడం. మీరు ఎవరైనా సరే నాకు అవసరం లేదు. అరే మేడం ఏంది మేడం ఎట్లా వస్తున్నావు? పిచ్చి పట్టినా దానిలాగా. మరి సార్ లేకపోతే ఏమేమో చెప్తున్నా నేను పేమెంట్ గురించి అనుకో. మీరు అది పక్కన కుక్కలు పెట్టుకున్నారా పక్కన? అవును సార్, మీలాంటి వాళ్ళే మేము ఇచ్చాం కదా మా బ్యాంకు నుంచి. అరే మీ ఇంట్లోకి ఇచ్చాము. మీ డాడీదా బ్యాంకు? ఏంటి సార్? మీ డాడీదా మేడం బ్యాంకు? మీ డాడీదా వాడుకొని వదిలేసుకోవడానికి చెప్పానా మా డాడీదా? మరి మీరు ఎట్లా అన్నా? మరి నేను చెప్పాను నా బ్యాంక్ ఇచ్చాడు. మీ డాడీ అనుకోండి బ్యాంక్. మా బ్యాంక్ అన్నా. అదే మేడం, మీ బ్యాంక్ అంటే మీ బ్యాంకా? మీ డాడీ అందుకే. ఏంటి సార్? మరి వాడుకొని కట్టకుండా ఎన్ని మంత్స్ అయినా ఉండమని చెప్పి మీ డాడీ చెప్పారా? మా డాడీ చెప్పలేడు. మీ డాడీ ఇట్లనే అరిచి మాట్లాడమని చెప్పాడు మీ డాడీ. మాట్లాడితే మొహం పగలగొట్టాల్సి వస్తుంది. నేను నీ మొహం కూడా పగలగొడతా. నా చేతులకి ఏం గాజులు దొరకలేదు కదా, నేను నువ్వు పగలగొడతా. చూసుకుంటా నీ మొహం కూడా పగలగొడతా. హలో సార్. చెప్పు. హలో, ఏమైంది చెప్పంటున్నారు సార్? ఏంటి సార్? పేమెంట్ పెట్టకుండా చెప్పని ఏంటి చెప్పాలి? ఎవరు నువ్వు? కార్డ్ అమౌంట్ ఎందుకు యూజ్ చేశారు? ఎవరు మేడం నువ్వు? ఎందుకు చేశారు? మాట్లాడుతున్నావు, ఎందుకు అట్లా అరుస్తున్నావు? అరే పేరు చెప్పు. ఏమైంది? పేరేంటి? నీకు మాట ఎట్లా మాట్లాడ కష్టం వస్తుంది నీకు? హలో వేస్ట్ ఫెలో టెన్షన్ నీకు నీ రికవరీ చేత కదా నీకు? ఏం చెప్తున్నావు మేడం? ఏం చెప్తున్నా నేను మేడం? ఏం చెప్తున్నా నీకు చేత కదా రికవరీ చేత కదా? అరుస్తున్నా కుక్క కరుస్తున్నా? కుక్క కరిచిందా నీకు? కుక్క కరిచిందా నీకు? బ్యాంక్ ఏమన్నా ఐడి కార్డు పంపు. డబ్బులు నాకు బ్యాంక్ ఇచ్చిందా? మెంటల్ దానా? అరే మెంటల్ దానా, వినపడలేదు తెలుగు రాదా నీకు? ఏం మాట్లాడుతున్నావు? అరే మెంటల్ దానా? అకౌంట్ లో ఎందుకు యూజ్ చేసిన? కార్డ్ అమౌంట్ లో రికవరీ చేయడానికి వేస్ట్ దానా? హలో నమస్తే సార్. చెప్పండి. మీది యాక్సిస్ క్రెడిట్ కార్డ్ బిల్ పెండింగ్ ఉంది, కట్టట్లేదు, ఏమైందండి? మీరు ఎవరండి? మేము యాక్సిస్ బ్యాంక్ తరఫు నుంచి కాల్ చేస్తున్నాం. కాలింగ్ డిపార్ట్మెంట్ అండి. కాలింగ్ డిపార్ట్మెంట్ యాక్సిస్ బ్యాంక్ కాలింగ్ డిపార్ట్మెంట్ అండి. రికవరీ ఇది డిపార్ట్మెంట్ ఎప్పుడు వేసారు సార్? మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వేసారా? అంటే ఇది ఒక గ్రూప్ కింద రికవరీ కింద వచ్చింది. మీది ఏ గ్రూప్? గ్రూప్ 4 గ్రూప్ 1? మీది క్రెడిట్ కార్డ్ బిల్లు పెండింగ్ ఉందండి, కట్టట్లేదు, ఏమైంది మీది? కడతా. ఎప్పుడండి? ఇప్పటికే మీరు 6 నెలల పైన అవుతుంది. సెటిల్మెంట్ చేసుకుంటారా? సెటిల్మెంట్ చేసుకుంటే మళ్ళీ మీ సివిల్ డ్యామేజ్ అవుతుందండి, మళ్ళీ మీకు తర్వాత లోన్స్ అవి ఉండవు. ఆల్రెడీ కూడా చేసింది సార్ మీ యాక్సిస్. ఆల్రెడీ
ఆల్రెడీ యాక్సెస్ ఇంకో కార్డు చేసిన ఆల్రెడీ నేను. చేశారా? ఓకే సార్, మీది 80,614 రూపాయలు ఉంది. దాని మీద సెటిల్మెంట్ అంటే మీకు ఒక్క నిమిషం చెప్తాను. 48,400 వస్తుంది సార్. ఎంత టోటల్ ఎంత ఉంది? 48,400 టోటల్ ఎంత టోటల్? టోటల్ సార్ 80,614 రూపాయలు ఉంది. నేను అంత కట్టలేను సార్. అంత కట్టలేరా? మీరు తీసుకున్న దానికన్నా కానీ తక్కువే ఉంది కదా సార్. తీసుకుందాం తక్కువ కానీ మినిమం డ్యూస్ మస్తు కట్టాను మీకు ఆల్రెడీ. ఎంత సార్? మినిమం డ్యూస్ చాలా కట్టే కదా దీనికి. మరి మీరు ఎంత కట్టగలరో చెప్పండి సార్, చెప్తాను. నేను 20,000 అడగలుగుతా. ఎంత అండి? 20,000. అవునండి. 20,000కి రాదండి అంత. 48,000కి 20,000కి చాలా తేడా ఉంది. ఉంది సార్. మేము తగ్గించే చెప్పాము, చాలా తక్కువే చెప్పాము. నాకు 6 నెలలు అమౌంటే చెప్పాము దగ్గర. నాకు ఫండ్ సరి చేసుకోవడం 3 నెలలు టైం పడుతుంది. 3-4 నెలల తర్వాత నేను మొత్తం పేమెంట్ చేస్తా. సార్ అర్థం కావట్లేదు. 3 మంత్స్ తర్వాత మొత్తం పేమెంట్ చేస్తా. 3 డేస్లోనా? 3 మంత్స్ తర్వాత. 3 మంత్స్ తర్వాత? అంత టైం లేదండి, మీరు ఇప్పటికే 6 నెలలు ఆపేశారు. ఇది రికవరీకి వచ్చింది. అమౌంట్ లేదు సార్. ఇప్పుడు మీ సెటిల్మెంటే కదా సార్, మీరు మొత్తం అమౌంట్ కూడా కట్టట్లేదు కదా, సెటిల్మెంట్ కిందే కదా తీసుకుంది. సెటిల్మెంట్కి ఒక 20,000 అడ్జస్ట్ చేయగలరు సార్, నాకు జాబ్ లేదు. 3 నెలలు అంటే కుదరదు సార్. ఈ మంత్లో చూసుకోండి, ఒక 10 డేస్లో. అప్పటి వరకు అయితే కుదరదు. కాలింగ్ డిపార్ట్మెంట్కి వచ్చింది, మొత్తం కాల్స్ అనేవి చేస్తూ ఉంటారు. కాల్ చేయండి సార్, నో ఇష్యూ. కాల్ చేయండి, నో ఇష్యూ. నో ఇష్యూ ఇష్టం సార్. అది కాల్స్ అయితే వస్తూ ఉంటాయి, మీ కాంటాక్ట్స్లో వాళ్ళకి వెళ్తూ ఉంటాయి, మీ రిలేటివ్స్కి. ఏంటి కాంటాక్ట్ కాల్స్ వెళ్తే నేను రూపాయి కూడా కట్టాను. కట్టరా? మీరు కట్టకపోయినా పర్లేదండి, మీరు కట్టరని వాళ్ళకి కాల్ చేస్తుంది. వాడు మధ్యలో ఎందుకోసం సార్? నా కాంటాక్ట్ లిస్ట్ చూడు. నా కాంటాక్ట్ లిస్ట్ సంబంధం ఏంటి? లోన్ తీసుకున్నా తీసుకురా? ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళకి వెళ్తాయండి కాల్స్, ఇలా తీసుకున్నారని చెప్పేసి. అవునా? మీరు ఇలా లోన్లు తీసుకున్నారు కట్టట్లేదు అని చెప్పేసి వెళ్తాయి. ఏం పేరు? పేరేంటి? ఎవరిది? మీది? రాజేష్. ఏజెన్సీ ఏది మీది? ఏంటి? ఏజెన్సీ పేరు చెప్పగలుగుతారా? అర్థం కావట్లేదు, మీ వాయిస్ క్లారిటీ లేదు కొంచెం. ఏజెన్సీ పేరు చెప్పగలుగుతారా మీరు? అర్థం కాలేదు సార్. బ్యాంక్ అంటున్నారా? అరే మీ ఏజెన్సీ పేరు చెప్పండి సార్. మీరు బిఎఫ్ అని చెప్పారు కదా, యాక్సిస్ బిఎఫ్ అని చెప్పారు కదా. యాక్సిస్ బ్యాంక్ తరపు నుంచే అండి. తరపున పేరు చెప్పండి, ఏజెన్సీ పేరు చెప్పండి. యాక్సిస్ కిందే. అరే యాక్సిస్ కిందే పైన కదా సార్ పేరు ఉంటుంది కదా, ఏజెన్సీ పేరు చెప్పండి. యాక్సిస్ కింద అంటే మళ్ళీ ఏజెన్సీ అంటారేంటి? మీరు యాక్సిస్ కింద మీ వెండర్ యాక్సిస్ తరపు నుంచే వచ్చింది. యాక్సిస్ తరపున వేరు, యాక్సిస్ నుండి వేరు కదా. యాక్సిస్ నుండి వేరు, తరపున వేరు, అవునా కదా? బిఎఫ్ మీరు మాట్లాడండి. యాక్సిస్ తరపు నుంచే అంటే యాక్సిస్ కిందే వస్తుంది. మా అడ్రస్ ఏమైనా కావాలంటే యాక్సిస్ అడగండి. ఇప్పుడు ఏజెన్సీ పేరు మీరు చెప్పగలుగుతారా లేదా? చెప్పరా మీరు? చెప్పరా? అలాగా చెప్పకూడదు. మీకు డీటెయిల్స్ కావాలంటే అడగండి. చెప్తే చెప్పారు మీరు. మీరు కొంచెం మంచిగా మాట్లాడితే బాగుంటుంది. మిమ్మల్ని నేనేమి అబ్యూజ్ చేసి మాట్లాడలేదు, మీరు సరిగ్గా మాట్లాడితే బాగుంటుంది. సార్ ఒకటి వినండి, అబ్యూజింగ్ లో థ్రెటన్ చేయడంలో డిఫరెన్స్ ఏముండదు. ఓకే, ఒకటి ఎండకని పడవడం, ఒకటి ఎండకని పడవడం, ఒకటి ముందరకని పడవడం అంతే. ఓకే, మీరు థ్రెటన్ చేస్తున్నా ఇండైరెక్ట్ గా వాడికి కాల్స్ వెళ్తే వీడికి కాల్స్ వెళ్తే అని చెప్పేసి. ఓకే, వెళ్తాయండి, వెళ్ళి పేమెంట్ కాల్స్ అనేవి వెళ్తాయి. అది అన్ని మా రూల్, అది మా ప్రాసెస్. అది ఎవరిచ్చారు మీకు రైట్? మీకు కాల్ చేసి రైట్ ఎవరిచ్చాడు? కాలింగ్ బ్యాంకు మీకేమైనా డౌట్ ఉంటే మీరు ఇలా ఫోన్ చేశారు మాకు అని చెప్పేసి మీరు మెయిన్ బ్రాంచ్కి వెళ్ళేసి అడగండి. ఏమైనా కాంటాక్ట్ నుంచి కాల్ చేయమని చెప్పారంట మీరు, అందుకే చేస్తారని చెప్పానా? చెప్పి అడగండి. డూప్లికేట్ సిమ్ నేను ఇలా సిమ్ ఇది జార్ఖండ్ కింద తెప్పించారా లేకపోతే మేము ఇలాగా బ్యాంక్ లో డబ్బులు తీసుకున్నాము, మేము కట్టమని చెప్పాము, వాళ్ళు కట్టనంటేసరికి ఇలా అన్నారు అని చెప్పి చెప్పండి. సిమ్ ఎక్కడికైనా తెప్పించారు అంటున్నా. నేను ఇప్పుడు ఈ నంబర్ కి సైబర్ క్రైమ్ లో మెయిల్ పెడతా, ఈ నంబర్ బ్లాక్ పెట్టండి. They will monitor your calls. Okay, 100 డైల్ చేసి చెప్తాను. కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాను, థ్రెటన్ చేస్తున్నాడు. ఓకే, నేను పేమెంట్ చేసి బట్ నా కాంటాక్ట్ కాల్ చేస్తాను భయపెడుతున్నాడు.
దానివల్ల చెప్పండి, నాకు ఇబ్బంది చెప్పండి. కలుగుతుందని చెప్పేసి నేను పెడతాను. చెప్పండి, మేము డబ్బులు వాడుకొని మేము కట్టమన్నాము, మేము ఎగ్గొడతామని చెప్పాము. ఎగ్గొడతాను ఏం చెప్పాడు సార్? అది మీరు అదే కదా అంటుంది. ఏమన్నా మేము కట్టము ఇప్పుడు డబ్బులు, మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి అన్నావుగా నువ్వే. నేను ఇష్టం వచ్చింది పోయి నాకు 3 months టైం ఏంటి, మీరు అన్న అమౌంట్ కడతాను చెప్పాను. మీరు అంత టైం లేదు, మీరు ఇప్పుడు దాకా 6 నెలలకి అవుతుంది, 6 నెలల పైన అవుతుంది, మీరు కట్టట్లేదు. ఈ లోపు చేసుకోండి అంటే నేను చేసుకోండి, మీకు ఇష్టం వచ్చింది నేను చేసుకోండి అని చెప్పారు. అంతా కాల్ రికార్డు మొత్తం, మీరు మాట్లాడేది మొత్తం కాల్ రికార్డ్ అవుతుంది మాకు. ఇప్పుడు మీరు ఏం చేసుకున్నా కానీ మాకేం ప్రాబ్లం ఉండదు. నేను పేమెంట్ చేయమని చెప్తా చేస్తారా? పేమెంట్ ఇప్పుడు నేను పేమెంట్ చేయమని చెప్తాను. పేమెంట్ చేస్తారా మీరు? మేము ఎందుకు చేస్తామండి, మీరు చేస్తే కదా మాకు అయ్యేది పేమెంట్. నేను కాల్ చేయమన్నా, నేను చెప్పింది చేస్తాను కదా ఎవరు? మీరు కాల్ చేయమన్నారు కదా. అవును సార్, పేమెంట్ చేయమన్నా, పేమెంట్ చేయండి. మేము కట్టము, నేను కట్టను, మీరు చేసుకోండి మీ ఇష్టం వచ్చిందని చెప్పి అన్నారు కదా మీరే. నేను కట్టను ఎప్పుడు చెప్పలే, మళ్ళీ సార్ రికార్డింగ్ మీరు అన్నారు. నేను రికార్డు మొత్తం రికార్డు ఉంటుంది, మీరు ఏం చేసుకున్నా కానీ మా రికార్డు ఉంటుంది, మాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు మాట్లాడిన మాటలు కూడా ఉంటాయి మా దగ్గర. మీరు మాట్లాడే తప్పు, మేము మాట్లాడే తప్పు మొత్తం ఉంటుంది. సరే సార్, ఒక ఏజెన్సీ పేరు చెప్పని భయపడుతున్నాం, ఇంకా కూర్చొని మాట్లాడుతున్నాం ఎప్పుడు? అది రూల్ కాదండి. మీకు డౌట్ ఉంటే మీరు మెయిన్ బ్రాంచ్కి వచ్చేసి మాట్లాడుకోండి. మీరు ఆర్బీఐ గైడ్లైన్స్ బ్రేక్ చేసి మాట్లాడుతున్నారు. మీరు మేము ఏజెన్సీ పేరు చెప్పకూడదు. అది ఎందుకు? మీకు డౌట్ గా ఉంటే మెయిన్ బ్రాంచ్కి వెళ్ళేసి. మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి నాకు మెసేజ్ వచ్చింది, నేను మిమ్మల్ని నాకు డౌట్ పడుతున్నా, మీరు ఫ్రాడ్ సైబర్ నేరగారు అనుకుంటున్నా కాబట్టి పెట్టుకోండి తప్పులేదు. మా నెంబర్ అనేది బ్యాంక్కి రిజిస్టర్ అవుతుంది. వాళ్ళకి మీరు సైబర్ క్రైమ్ అని చెప్పి నోట్ చేస్తున్నా కానీ మా నెంబర్ వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి మీరు చేసేది ఏది పనికిరాదు. ఇప్పుడు నాకు దమ్కిచ్చావు కదా, ఎంతమంది దమ్కిచ్చావు కదా, మొత్తం మానిటర్ చేస్తారు వాళ్ళు, పోలీసు వాళ్ళు అట్లా వదిలేస్తారేంది? నేను ధమ్కి ఇవ్వలేదు, మీరు ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తే నేను చెప్పాను ఇలా ఫోన్ చేరుతాయి, మీ ఇష్టం కట్టుకోండి అని చెప్పి నేను చెప్పా. నేను దాన్ని ధమ్కి అనుకున్నా కానీ నాకేమి ప్రాబ్లం ఉండదు. ధమ్కి ఇస్తే నాకేం వచ్చిందండి? మీరేమన్నా నా దగ్గర డబ్బులు తీసుకొని నాకు కడుతున్నారా? కాదు కదా, బ్యాంక్ దగ్గర తీసుకొని వాడుకున్నారు, బ్యాంక్ కడతారు. నేనేమన్నా ధమ్కి ఇస్తే నాకేమి రాదు మీ దగ్గర నుంచి. అది మీరు నాకు ఇవ్వరు కదా డబ్బులు, బ్యాంక్ కట్టేది. అది పేమెంట్ చేసుకోమని చెప్పి మేము అన్నాము. మేము చేయము, మీ ఇష్టం వచ్చింది చేసుకోండి అని చెప్తారు. ఇలా ఉంటుంది సార్, మీరు చేసుకోండి చెప్పాము. సెటిల్మెంట్ అడిగారు, చెప్పాము అమౌంట్, అది కూడా కట్టుకొని అంటున్నారు. 20,000 కట్టగలుగుతాను. అంతమేం చేశాను. ఏంటి సార్? 20 కట్టగలుగుతారు, అంతకంటే రూపాయి 20కి రాదు సార్, ఫైనల్ అమౌంట్ 40కి వస్తుంది అంతే. ఇంకో 4 నెలలు పడుతుంది అంటే తగ్గదు సార్. ఒకసారి నేను మా మేనేజర్తో మాట్లాడి చెప్తాను. ఎవరికి మాట్లాడినా అంతకంటే కష్టం. అదే ఇంకా ఏమైనా తగ్గుతామో అడుగుతాను. 20కి ఒక 2,000 అక్కడికి, ఒక 2-3 వేలు అక్కడికి ఉంటుంది తప్ప పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ఏం నెగోషియేట్ చేసి సరే నేను మాట్లాడి చెప్తాను సార్. సరే, ఓకే, కాల్ చేస్తాను, లిఫ్ట్ చేయండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. సో కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.